ఇక టీడీపీ మహానాడు 2 రోజులకు కుదించాలంటూ పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఈ నెల 27, 28న ప్రతినిధుల సభలో తీర్మానాలు చర్చ నిర్వహించాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రాజకీయ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రసంగంతో మహానాడు ముగిస్తే బాగుంటుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ జన్మదినం నిర్వహించి అదే రోజు మహానాడు ముగింపు పలికే విధంగా కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఈ నెల 29న నిర్వహించాల్సినటువంటి బహిరంగ సభను రద్దు చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇక సీఎం చంద్రబాబు అనంతపురం పర్యటన అనంతరం టీడీపీ అధిష్టానం తుది నిర్ణయాన్ని తీసుకోనుంది. రాష్ట్ర పార్టీకి పంపించారు. తదుపరి రాష్ట్ర పార్టీ ఒక కమిటీని పంపించి మీరు ఏవైతే సెలెక్ట్ చేశారో ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగి ఏ ప్రదేశం అయితే అనుకూలంగా ఉంటుందో, ఏ ప్రదేశం అయితే ఇటు 2 రోజులు సమావేశం కానీ 3వ రోజు బహిరంగ సమావేశం కానీ వచ్చిన వాళ్ళకి పార్కింగ్ సదుపాయాలు కానీ ఎక్కడెక్కడైతే అనుకూలంగా ఉంటాయో చూసి ఈ ప్లేస్ని ఎంపిక చేసిన విషయం మీ అందరికీ మన మహానాడికి సిద్ధం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. ఏదైతే ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు మహానాడిని ఘనంగా నిర్వహించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రస్తుతం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏదైతే ప్రస్తుతం అంటే ఫ్యూయల్ కన్జంక్షన్ మరింతగా వినియోగాన్ని తగ్గించాలని చెప్పని ఇప్పటికే ఓ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కాన్వాయ్లు అటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న మంత్రులు కాన్వాయ్లను కూడా ఇప్పటికే తగ్గించారు. అధికారులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది, వారి వెహికల్ కూడా తగ్గించాలని చెప్పని రాష్ట్రాలు భావిస్తున్న తరుణంలో మహానాడు ఏదైతే ఉందో ఈ మహానాడు ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని దీన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పని పార్టీ అయితే దీనికి ఒక తీర్మానం చేయబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ 3 రోజులు కాకుండా 27, 28 2 రోజులు నిర్వహించి ఆ 2 రోజుల్లో రాజకీయ తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర్మానాలన్నింటినీ కూడా ప్రవేశపెట్టిన తర్వాత సీఎం చంద్రబాబు ఏదైతే ప్రసంగిస్తారో ఆ ప్రసంగం అనంతరం ఈ సభను ఇక ముగించాలి అని చెప్పని అయితే అది పార్టీ భావిస్తున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ రోజు అనంతపురం పర్యటన సీఎం చంద్రబాబు ముగించుకొని వచ్చిన తర్వాత దానిపైన కూడా మరింత స్పష్టత అయితే రానుంది. అది 2 రోజులు నిర్వహిస్తారా లేకపోతే 3 రోజులు నిర్వహిస్తారా అనే దానిపైన కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పే ఆలోచనలు అయితే ఉన్నట్టుగా మనకైతే సమాచారం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.